హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ కూర అండి. బూందీ పులుసు, బూందీ కర్రీ. ఇలా ఎన్ని చెప్పుకున్నా దీని టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. పాతకాలంలో మా అమ్మమ్మ చేసేది, అమ్మ చేసేది ఎటువంటి మసాలాలు వేసేవారు కాదండి. ఈ కూర చేసినప్పుడు మాత్రం వేడి వేడి అన్నంలో వేసి మా అమ్మ తినిపిస్తుంటే చాలా ఇష్టంగా తినేసేవాళ్ళం మేము. ఎంత రుచిగా ఉంటుందండి. ఈ వీడియో నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే కూర మనకి జ్యూసీగా ఉండాలండి, బాగుంటుంది అప్పుడు. అందుకని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలిపి ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకొని తెలుసు కదండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో మిక్సీ జార్ తీసుకొని ఇందులో టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. పులుసు కొంచెం చిక్కదనం కోసం ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము టమాటాలు అనేవి. ఇప్పుడు ఆనియన్స్లో నేను వాము వేస్తున్నానండి. ఎందుకంటే ఈ వాము వేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి శనగపిండితో చేస్తాం కాబట్టి బూందీ అనేది ఇలా వాము కూడా వేసుకుంటే కూరలో శనగపిండితో చేసిన బూందీ వల్ల ఏమీ మనకి ఇబ్బంది అనిపించదు అన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేయాలండి ఆనియన్స్ అనేవి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. వేసేసుకొని కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. మీ ఇష్టం ఉప్పు కారం అనేది. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ వేసేసుకుని టమాటా ప్యూరీ వేసాం కదండి, అది కొంచెం ఎగిరిపోయే వరకు ఇలా కలపాలన్నమాట. అంటే కొంచెం వాటర్లా ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మూత పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఉల్లిపాయ ఉడకడం కోసం అన్నమాట. చూద్దామండి ఒక 2 మినిట్స్ తర్వాత. చూడండి, ఉల్లిపాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకొని పైగా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే బూందీ వేసినప్పుడు చిక్కబడిపోతుందండి పులుసు అనేది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని బాగా కలిపి కరివేపాకు వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ పులుసుని మరగనివ్వాలండి హై ఫ్లేమ్లోనే. 2 మినిట్స్ తర్వాత చూడండి, పులుసు ఇలా మరిగేటప్పుడు ఈ బూందీ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో పులుసులో చాలామంది షుగర్ వేస్తే తీగ ఉంటుంది అనుకుంటారండి. షుగర్ వేస్తే అండి ఉంటుంది, దాని రుచి కమ్మదనం చాలా బాగుంటుందండి. నేను ప్రతి పులుసులో లాస్ట్లో 1 స్పూన్ షుగర్ అనేది వేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా నచ్చుతుంది. ఒకసారి కలిపిన తర్వాత కసూరి మేతి వేస్తున్నానండి 1 స్పూను. ఉంటే వేయండి కసూరి మేతి, లేదంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని నేను కసూరి మేతి వేసాను అనమాట. వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. చూడండి, పులుసు అనేది చిక్కబడిపోతుంది. ఉప్పు కారం చూసుకోండి. ఇదే టైంలో హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట. ఉప్పు కొంచెం తక్కువైతే సాల్ట్ అనేది వేసుకున్నానండి నేను. చూసారా ఫ్రెండ్స్, పులుసు బాగా దగ్గరగా అయిపోయే వరకు ఉంచకూడదండి. ఈ మాత్రం జ్యూసీగా ఉండాలి. లేదంటే మరి మనం కూర చల్లారేటప్పటికి దగ్గరగా అయిపోతుందండి. కొంతమందికి అలా కూడా ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇలా జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు. మేమైతే ఇలాగే తింటామన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్, చాలా టేస్ట్, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.